రేవంత్ సార్, మా ఇల్లు కూలగొడితే బుక్స్ పోయినాయి. కంటతడి పెట్టిస్తున్న చిన్నారి మాటలు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా చేపట్టిన కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. గత నెల రోజులకు పైగా హైడ్రా అధికారులు చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలలో నిర్మించిన వందల అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. అయితే ఈ కూల్చివేతల్లో పెద్దల ఇళ్లను వదిలి మధ్యతరగతి వారు సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పెద్దల నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి పేదల ఇండ్లకు మాత్రం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం ఇంట్లోని సామాన్లను కూడా తీసుకోవడానికి సమయం లేకుండా ఉన్న పలంగా కూల్చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 3 రోజులకే ఇంటిని కూల్చేశారంటూ ఓ కుటుంబం బోరున విలపిస్తుంటే, తన కష్టాన్నంతా దారపోసి 3 ఏళ్లు నిర్మించిన ఇల్లు క్షణాల్లో నేలమట్టం అయిపోయిందని మరో బాధితుడు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇలా ఒక్కొక్క బాధితుడిది ఒక్కొక్క విషాద గాథ. ఇండ్లు కోల్పోయిన బాధితుల కథ వింటే కన్నీళ్లు పెట్టాల్సి వస్తుంది. తాజాగా హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన ఓ చిన్నారి మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తమ ఇంటిని రేవంత్ సార్ కూల్చివేశారంటూ ఓ 5 ఏళ్ల చిన్నారి చెప్పిన మాటలు అందరిచే కంటతడి పెట్టిస్తున్నాయి. ఇల్లు కూల్చివేయడంతో తన పుస్తకాలు అందులోనే ఉండిపోయాయని, తండ్రి ప్రేమతో కొనిచ్చిన వాటర్ బాటిల్ పగిలిపోయిందని ఆ చిన్నారి చెప్పిన మాటలు వింటే గుండె తరుక్కుపోతుంది. రేవంత్ సార్, మా ఇల్లు కూలగొట్టిండు. మా మమ్మీ డాడీని పోలీస్ స్టేషన్కు తీసుకుపోయిండ్రు. మేం ఏడిచినా వదల్లేదు. మా టీచర్ వాళ్ళు కాల్ చేసి ఎందుకు స్కూల్కు రాలేదని అడుగుతున్నారు. నా బుక్స్ అన్నీ పోయినాయని చెప్పిన. ఇల్లు కూలగొడితే బుక్స్ అన్నీ పోయినాయని టీచర్కు చెప్పిన. నా బుక్స్, వాటర్ బాటిల్ రేవంత్ సార్ తెప్పియాలి. మా డాడీ వాటర్ బాటిల్ కొనిపిస్తే అది కూడా పగలగొట్టేసిండ్రు. మా మమ్మీ డాడీ పెట్రోల్ పోసుకుంటే చాలా బాధపడి ఏడ్చిన అంటూ ఆ చిన్నారి చెప్పిన మాటలు విన్న ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎవరో చేసిన తప్పుకు ఆ పసి హృదయం బాధపడుతుందని, ఇటువంటి చర్యల పట్ల ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలని నెటిజన్లు కోరుతున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.